హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ వీడియోలో 14th అండ్ 15th సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. ఓకే, 14th న్యూస్ పేపర్ వచ్చేసి మనకి అరౌండ్ 1 2 3 4 5 6 7 8 ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ 15thలో కూడా అరౌండ్ 7 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఈ ఆర్టికల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఇందులో కొన్ని అయితే ఆల్రెడీ మీకు తెలిసిన టాపిక్సే ఉంటాయి, కొన్ని అయితే కొత్తగా ఉన్నాయి. సో అన్నీ కలిసి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీం కోర్ట్ క్వశ్చన్స్ ఆన్ ఈసీ ఆన్ ఓటర్ డిలీషన్ సిటిజన్షిప్. ఈ టాపిక్ ఎస్ఐఆర్కి సంబంధించింది, అసలు కొత్తది ఏమీ కాదు. అండ్ నెక్స్ట్, ట్రంప్ టెల్స్ ఇరాన్ ప్రొటెస్టర్స్ టు కంట్రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ టాపిక్ వచ్చేసి యుఎస్ ఇరాన్ రిలేషన్స్ మధ్య ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నది. అండ్ నెక్స్ట్ కొత్త టాపిక్ ఏంటంటే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ టు స్టాప్ 10-minute సర్వీస్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ సీక్స్ IAF's హెల్ప్ యాజ్ ఫారెస్ట్ ఫైర్ రేజెస్ ఇన్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఫర్ 5th day. 5 days నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో ఫారెస్ట్ ఫైర్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ IAF హెల్ప్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెల్ప్ అనేది అడిగింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గవర్నర్స్ రూల్ ఇన్ మిజోరాం. ట్రైబల్ కౌన్సిల్లో గవర్నర్ రూల్ అనేది ఎక్స్టెండ్ అయిందని చెప్పి ఆర్టికల్ రావడం జరిగింది, కాబట్టి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ AI అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్. మనం ఏఐని యూజ్ చేయడం వల్ల ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ ఉంటుంది, కాబట్టి రెండింటి మీద ఫోకస్ చేయండి అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మైనారిటీ లాంగ్వేజెస్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి ఆర్టికల్ ఉందన్నమాట. ఈ ఆర్టికల్స్ అన్ని 14thలో ఉన్నాయి. అండ్ 15th చూసుకున్నట్లయితే ఒక ఇమేజ్ మకర సంక్రాంతి గురించి రావడం జరిగింది, దాని గురించి డీటెయిల్స్ చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి సుప్రీం కోర్ట్ ప్యాసివ్ యుతనేషియా సంబంధించిన కేసు అనేది దాని జడ్జ్మెంట్ ఇవ్వబోతుంది, కాబట్టి యుతనేషియా గురించి కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. అండ్ అంతేకాకుండా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వల్చర్స్ కోసం వల్చర్ సేఫ్ జోన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకని ఇది న్యూస్లో ఉంది, ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 states లైక్ యూపీ, రాజస్థాన్ అండ్ ఎంపీకి ఏంటంటే NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఎందుకంటే చాలామంది చనిపోవడం జరిగింది కదా రీసెంట్గా మధ్యప్రదేశ్లో. అరౌండ్ 200కి పైగా చనిపోయారు అండ్ 1000 మెంబర్స్కి పైగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది, కాబట్టి NGT నోటీస్ అనేది ఇష్యూ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఎలాంటి మినరల్ డిప్లొమసీ ఉండాలి, అసలు మినరల్ డిప్లొమసీ అంటే ఏంటి, ఎందుకు, దేనికోసం, దానివల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఫ్యూచరిస్టిక్ మెరైన్ అండ్ స్పేస్ బయోటెక్నాలజీ. సో ఫ్యూచర్ మెరైన్ అండ్ స్పేస్ బయోటెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఆర్టికల్స్ అనమాట 15th రోజు. సో ఫస్ట్ మనం 14th స్టార్ట్ చేద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, అరౌండ్ 40 minutes 45 minutes అయినా పర్లేదు, వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే, సుప్రీం కోర్ట్ క్వశ్చన్స్ ఎలక్షన్ కమిషన్ ఆన్ ఓటర్ డిలీషన్ సిటిజన్షిప్. దీని గురించి తెలుసుకోవాలి. చాలామంది కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి SIRకి సంబంధించింది. SIR అంటే స్పెషల్ ఎంట్రన్స్ రివిజన్ అనమాట. యాక్చువల్లీ బీహార్లో ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ SIRని తీసుకొచ్చేసి డోర్ టు డోర్ ప్రతి ఒక్క ఇంటి డోర్ స్టెప్ వరకు వెళ్ళి అందులో ఎంతమంది ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చూసి, వాళ్ళని కేసు లేరు అనుకున్నట్లయితే ఆర్ఎల్స్ 2-3 చోట్ల సేమ్ నేమ్ ఉండడం కానీ, చనిపోయిన వాళ్ళ నేమ్స్ కానీ ఉండడం లాంటివి ఉంటే అవన్నీ క్లీన్గా చేసి పెట్టారనమాట. అండ్ ఒకసారి బీహార్లో చేసిన తర్వాత మళ్ళీ మిగతా స్టేట్స్ కూడా ఎక్స్టెండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో చేశారు అండ్ సౌదర్న్ స్టేట్స్లో లైక్ కేరళలో, తమిళనాడులో అలా కూడా చేయడం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్లో చేయడం జరిగిందనమాట. దానివల్ల కొన్ని కోట్ల మంది నేమ్స్ అనేవి ఈ ఓటర్ ఐడి నుంచి మిస్ అయ్యాయి అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత చాలామంది ఏం చేశారంటే పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారనమాట. ఇది ఇష్యూ, ఇన్ని నేమ్స్ పోయాయి, ఎందుకు ఇలా అని చెప్పి. దాని తర్వాత సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్ అడిగింది, అసలు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్, ఎన్ని కోట్ల మంది ఎందుకు రిమూవ్ అవుతున్నాయి, దాని వెనకాల రీజన్స్ ఏంటి అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిందనమాట. ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది, సుప్రీంకోర్టు నేను చేసే పని నాకు ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ప్రకారం చేసింది అని చెప్పి ఆర్టికల్ 324, ఆర్టికల్ 325, ఆర్టికల్ 326ని
చూపించింది అనమాట, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి. అగైన్ మళ్ళీ సుప్రీంకోర్టు ఏం అడుగుతుందంటే ఓటర్ డిలీషన్ గురించి, సిటిజన్షిప్ గురించి అడుగుతుంది అనమాట. ఇది కొత్త టాపిక్ ఏం కాదు, ఆల్రెడీ చదువుకున్నదే, జస్ట్ మీరు చదివి దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అయినప్పటికీ ఒకసారి క్లియర్గా చూసుకుందాం. ఇది మార్నింగ్ నుంచి నేను చేసే 4th వీడియో, మార్నింగ్ కాదు ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్నూన్ నుంచి చేసిన 4th వీడియో అనమాట. 12th and 13th ఇంగ్లీష్ వీడియో, తెలుగు వీడియో, 14th and 15th తెలుగు వీడియో, ఇంగ్లీష్ వీడియో. ఇది 4th వీడియో, లాస్ట్ వీడియో. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:25 అవుతుంది అనమాట, ఈవినింగ్ 8:25. సో కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల ఏంటంటే కొంచెం గొంతు కూడా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది, అయినప్పటికీ కూడా మీకు యూజ్ అవుతుందని చేస్తున్నాను. మీరు కనుక ఈ కష్టాన్ని గుర్తించి అట్లీస్ట్ జస్ట్ ఒక లైక్ క్లిక్ చేయండి, లైక్ బటన్ని క్లిక్ చేయండి, ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో రీచ్ అనేది పెరుగుతుంది, అది చాలా యూస్ఫుల్ కదా. అట్లీస్ట్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పకుండా పర్లేదు, జస్ట్ లైక్ బటన్ని క్లిక్ చేయండి ఎవ్రీడే. ఓకే, దట్ ఇస్ మై రిక్వెస్ట్. సో ఇక్కడ మీరు కాంటెక్స్ట్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ మల్టిపుల్ పిటిషన్స్ని చూస్తూ ఉందన్నమాట. ఆ మల్టిపుల్ పిటిషన్స్లో ఏం వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ వల్ల చాలామంది, కోట్లాది మంది వాళ్ళ యొక్క నేమ్స్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడినది. ఎస్పెషలీ బీహార్, వెస్ట్ బెంగాల్, యూపీలో అయితే 3 కోట్ల మంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అసలు ఎస్ఏఆర్ ప్రాసెస్ ఏంటంటే వెరిఫైయింగ్ ద ఓటర్ లిస్ట్ని వెరిఫికేషన్ చేస్తుంది అనమాట. ఓటర్స్ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళు సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ లేకపోతే ఫారిన్ కంట్రీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అండ్ డూప్లికేషన్ నేమ్స్ ఉన్నాయా, గోస్ట్ ఓటర్స్ ఉన్నారా, అవన్నిటిని రిఫైన్ చేసి ఎలక్టోరల్ లిస్ట్ని అంటే ఓటర్ ఐడి లిస్ట్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసింది అనమాట. అదే ఎస్ఐఆర్ ప్రాసెస్. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అంటే, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, ఇది నా కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. ఎస్పెషల్లీ ఆర్టికల్ 324 నాకు చెప్పింది ఏంటంటే ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పి, అందులో ఎలాంటి ఫారినర్స్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు అని చెప్పి నాకు కాన్స్టిట్యూషన్ చెప్పింది. కాబట్టి నేను దాని ప్రకారం నడుచుకుంటున్నానని చెప్పింది ఎలక్షన్ కమిషన్. అండ్ అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్స్ కౌన్సిల్ ఏం చెప్పారు అంటే సిటిజన్షిప్ ఫర్ ఎలక్టోరల్ పర్పసెస్ ఆర్ బైండింగ్. సో మేము ఎలాంటి డిసిషన్ తీసుకున్నా కూడా అది బైండింగ్ గానే ఉంటుంది, ఎస్పెషల్లీ సిటిజన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఎలాంటి క్వశ్చన్ వేయడానికి లేదు, ఇట్ ఇస్ బైండింగ్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఎస్పెషలీ ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎస్ఐఆర్ మస్ట్ ఆల్టర్ రైట్స్ని వయోలేట్ చేసింది. ఎస్పెషలీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1950ని, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960ని వయోలేట్ చేసిందని చెప్పి వాళ్ళ పిటిషన్స్ అనేది చేయడం జరిగింది. దానికి రిటాలియేషన్గా ఎలక్షన్ కమిషన్ గట్టి సమాధానం ఇచ్చింది. ఆర్టికల్ 324, 325, 326 చూపించింది అనమాట. కానీ ఇలా మ్యాసివ్గా చాలామంది నేమ్స్ డిలీట్ అవ్వడం వల్ల వచ్చిన ఇంపాక్ట్స్ ఏంటంటే చాలామంది వాళ్ళ నేమ్స్ని ఓటర్ లిస్ట్లో కోల్పోవడం వల్ల డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అవుతుంది. దానివల్ల జెన్యూన్గా ఉన్న సిటిజన్స్ కానీ, మైగ్రెంట్స్ కానీ, అలాగే పోర్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ కూడా వాళ్ళు ఓటింగ్ రైట్స్ని కోల్పోతున్నారని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా చాలామందికి కామన్గా ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్నిసార్లు ఎర్రర్స్, రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్స్, దానివల్ల కూడా ఓటర్ టర్న్అవుట్ అనేది ఇంపాక్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. కానీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ని క్లీన్ అండ్ గ్రీన్ చేస్తుంది, డూప్లికేషన్ ఉన్న వాళ్ళే తీసేస్తుంది, డిసీజ్ చనిపోయిన వాళ్ళే తీసేస్తుంది, నాన్ సిటిజన్ని రిమూవ్ చేస్తుంది. దానివల్ల ఎలక్షన్ ఫేర్నెస్ అనేది పెరుగుతుంది, దానివల్ల ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియా మీద అంత ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రంప్ టెల్ ఇరాన్ ప్రొటెస్టర్స్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. మనందరికీ తెలుసు ఇరాన్లో ప్రొటెస్ట్లు అవుతున్నాయి. ఇరాన్లో ప్రొటెస్ట్లు ఎందుకు అవుతున్నాయి అంటే రీజన్ వచ్చేసి ఎకనామిక్ క్రైసిస్ వల్ల ప్రొటెస్ట్ అవుతున్నాయి. ఎకనామిక్ క్రైసిస్లో ఏమవుతుందంటే గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ ఫండ్స్ లేవు. ఓకే, ఫండ్స్ తక్కువ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి. అండ్ అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆయిల్ని బయట అమ్ముకోలేకపోవడం వల్ల ఫండ్స్ అనేవి లేవు దాని దగ్గర. అండ్ అదే కాకుండా ప్రైసెస్, ధరలు అయితే విపరీతంగా పెరిగాయి, ఇన్ఫ్లేషన్ అనేది చాలా రెట్లు పెరిగింది. దానివల్ల సామాన్య ప్రజలు అసలు గూడ్స్, సర్వీసెస్ కొనడానికి కూడా అసలు వాళ్ళ చేతిలో లేని పరిస్థితిగా ఉంది.
సో ప్రైజెస్ పెరగడం వల్ల షాప్లో గిరాకీ ఏమీ లేదు, వాళ్ళు ఏం అమ్మలేకపోతున్నారు. కాబట్టి నార్మల్ పీపుల్ అందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు. ఇనిషియల్గా పీస్ఫుల్గానే ఉండే, దాని తర్వాత వాయిలెంట్గా అయ్యిందనమాట. ఇనిషియల్లీ పీస్ఫుల్గా ఉండే, దాని తర్వాత ఇరాన్ గవర్నమెంట్ వీళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి కొంత వాయిలెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఒక 7-8 మెంబర్స్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఏంటి, యుఎస్ రంగంలోకి వచ్చింది. ఇప్పుడు యుఎస్ ఏమంటుంది అంటే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ఇరాన్ గవర్నమెంట్ అలా చంపేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు, మేమే ఎంటర్ అవుతామని చెప్పి బెదిరించింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఏమంటుందంటే ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని లైక్ గవర్నమెంట్ యొక్క సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ని కంట్రోల్లోకి తీసుకోమని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు ఈ ఎకనామిక్ క్రైసిస్కి కారణమే యుఎస్. ఎలా, ఎందుకు అంటే 2015లో ఇరాన్స్ న్యూక్లియర్ డీల్, దాన్నే JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటామన్నమాట. అది తీసుకొచ్చేసి యుఎస్తో పాటు వేరే కంట్రీస్ కూడా ఏం చేస్తున్నాయంటే ఇరాన్లో ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియంని కంట్రోల్ చేస్తూ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా ఉండడానికి వాళ్ళు తీసుకొచ్చిందనమాట. దాని తర్వాత 2018 ఆ టైంలో యుఎస్ ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యుఎస్ వచ్చేసి ఇరాన్ మీద శాంక్షన్స్ని ఇంపోజ్ చేస్తుంది, మరీ ఎక్కువ శాంక్షన్స్. అండ్ అంతేకాకుండా కాట్సా అనే చట్టాన్ని తీసుకొచ్చింది. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అనమాట. అది తీసుకొచ్చి ఇరాన్ నుంచి ఎవరైతే ఆయిల్ కొనుక్కుంటారో ఆ కంట్రీస్ మీద కూడా మేము ఆంక్షలు విధిస్తామని చెప్పింది. ఆ భయంతోనే ఇండియా ఇంతకుముందు ఇరాన్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆయిల్ ఇంపోర్ట్స్ని కూడా మొత్తానికి తగ్గించి జీరోగా మార్చిందనమాట. సో ఇలా ఇరాన్ యొక్క ఎకనామిక్ క్రైసిస్కి కారణం ఇప్పుడు యుఎస్ఏ, అండ్ ఇప్పుడు ఇరాన్కి అగెయిన్స్ట్గా ఉంది కూడా యుఎస్ఏ అనమాట. సో ఈరోజు January 15th ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏం చూసారంటే ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే రష్యా అండ్ చైనా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తారని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. దాని గురించిన అప్డేట్స్ 17th పేపర్లో వస్తాయి, ఎందుకంటే రేపైతే న్యూస్ పేపర్ రాదనమాట. ఓకే, అండ్ నా లెట్స్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్. సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్లో ఒక నది కనిపిస్తుంది. ఆ నదిలో చాలా మంది జనాలు కుప్పలుగా కనిపిస్తున్నారు. వాళ్ళు కట్టెలు కొంచెం ట్రెడిషనల్ నెట్స్ తీసుకొని ఫిషింగ్ చేస్తున్నారు కదా. సో ఇదేంటంటే కమ్యూనిటీ ఫిషింగ్ ఈవెంట్ అనమాట. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అస్సాంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ ఫెస్టివల్లో భాగంగా వాళ్ళు కమ్యూనిటీ ఫిషింగ్ అనేది చేస్తున్నారు. ఆ ఫెస్టివల్ అదేంటో కాదు, మాఘ్ బిహు అనమాట. ఓకే, దీని గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒకసారి క్లియర్గా మీరు చూడండి. ఈ మాఘ్ బిహుని భోగలి బిహు అని కూడా అంటారు. ఇది ఒక మేజర్ బిహు ఫెస్టివల్స్ ఆఫ్ అస్సాం అనమాట. ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. ఓకే, ఈ ఫెస్టివల్ని హార్వెస్టింగ్ సీజన్ ఎండింగ్లో చేసుకుంటారనమాట. ఎందుకంటే హార్వెస్ట్ అయిపోయిన ధాన్యాలు వస్తాయి కదా, ఆ ధాన్యాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి, గ్రాటిట్యూడ్ టువర్డ్స్ నేచర్ చూపించడానికి ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి మాఘ మాసం జనవరిలో చేసుకుంటారు. ఈ జనవరి వచ్చేసి మనం మకర సంక్రాంతితో కూడా కాయిన్సైడ్ అనేది అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద మంటలు కాచుకోవడానికి, అలాగే వాళ్ళు గాడ్ ఆఫ్ ఫైర్ని కూడా పూజిస్తారు, అలాగే ట్రెడిషనల్ ఫుడ్స్ని ప్రిపేర్ చేస్తారు. రైస్తో చేసిన పిండి పదార్థాలు బాగా చేస్తారనమాట. వాటిని పితాస్ అంటారు. అది ఏంటంటే రైస్ కేక్స్, అలాగే కోకోనట్ సెస్మే అంటే కోకోనట్ అండ్ నువ్వులు అంటే కొబ్బరి నువ్వులతో కలిసి కూడా కొంచెం స్వీట్స్ అనేవి చేసుకుంటారు. అలాగే లైట్గా కొన్ని స్నాక్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది అనమాట. అందుకే ఈ ఫెస్టివల్కి ఫెస్టివల్ ఆఫ్ ఈటింగ్ ఆర్ ఎంజాయ్మెంట్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ టు స్టాప్ 10-minute సర్వీస్. చాలా ఇంపార్టెంట్. అసలు ఇది ఏంటంటే మనం కొన్ని యాప్స్లో చూస్తాము వితిన్ 10 minutes మీకు డెలివరీ అనేది అవుతుంది అని చెప్పి. జెప్టో అని అంటారు, అలాగే బ్లింకిట్, అవి రెండు చాలా ఫేమస్ అయ్యాయి కదా, ఇన్స్టామార్ట్ అలాంటివి. జస్ట్ ఆర్డర్ పెట్టిన 10 minutesలోనే మీకు డెలివరీ అనేది వస్తుంది. సో మీకు అంత తక్కువ టైంలో డెలివరీ వస్తుంది, ఓకే, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, డెలివరీ బయటికి వెళ్ళక్కర్లేదు, టైం అనేది సేవ్ అవుతుంది అనుకుంటారు. కానీ 10 minutesలో వాళ్ళు డెలివరీ చేయాలంటే వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేయాల్సి వస్తుంది, ఫాస్ట్గా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళని జిగ్ వర్కర్స్ అంటాం, కానీ వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ కూడా ఏమీ ఉండదు.
కాబట్టి వీళ్ళు చాలామంది యాక్సిడెంట్ బారిన పడుతున్నారు, వీళ్ళకి హెల్త్ రిస్క్ అనేది వస్తుంది. అండ్ వీళ్ళు 10 మినిట్స్లో డెలివరీ చేయకపోతే వీళ్ళకి కొంత అమౌంట్ కూడా కట్ అవుతుందన్నమాట. దానివల్ల రిస్క్లు స్ట్రెస్ కూడా పెరుగుతుందని చెప్పి జిగ్ వర్కర్స్ ప్రొటెస్ట్లైజ్ చేశారు. దాని తర్వాత మన యూనియన్ లేబర్ మినిస్టర్ ఇలాంటి మీటింగ్ పెట్టేసి ఈ 10 మినిట్ డెలివరీని తీసేయండి అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కొన్ని క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో లాంటివి. ఇవి ఏం చేస్తారంటే మనం షాపింగ్ చేసిన 10 మినిట్స్ లోపే మన గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, ఎసెన్షియల్స్ మన డోర్ స్టెప్స్ దగ్గర ఉంటాయన్నమాట. ఈ మోడల్స్ COVID-19 తర్వాత చాలా ఫేమస్ అయ్యాయి, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో. ఢిల్లీలో, ముంబైలో, బెంగళూరులో ఇన్స్టాంట్గా మనకి డెలివరీ కోసం ఇవన్నీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి అండ్ బిలియన్స్ ఆఫ్ ఎకానమీ అనేది జనరేట్ చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది అంటే వర్కర్స్కి చాలా హై స్పీడ్లో వెళ్ళడం, టార్గెట్స్ని మీట్ అవ్వడం, దానివల్ల యాక్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్, పువర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయని చెప్పి మన లేబర్ మినిస్టర్ ఏం చేశారంటే ఒక మీటింగ్ని అరేంజ్ చేశారు. ఏ మీటింగ్లో అందరు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, బ్లింకిట్ ఎగ్జిక్యూటివ్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, అలాగే జెప్టో, జొమాటో వాళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ ఏం చెప్పారు అంటే ఈ 10 మినిట్స్ డెలివరీని తీసి పక్కన పెట్టేయండి. ఎస్పెషల్లీ మీరు బ్రాండింగ్ చేసేటప్పుడు కానీ, ప్రమోషన్ చేసేటప్పుడు కానీ, అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు కానీ వీటిని అసలు యూజ్ చేయొద్దు అని చెప్పారు. ఎందుకంటే చాలామంది డ్రైవర్స్, జిగ్ వర్కర్స్ ట్రాఫిక్ రూల్స్ని చూసుకోకుండా, వాటిని పాటించకుండా వాళ్ళు ఎటు పడితే అలా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ యొక్క డెత్ పెరుగుతుంది ఈ 10 మినిట్స్ వల్ల అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే వర్కర్స్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది, దానివల్ల యాక్సిడెంట్ రిస్క్ కూడా తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ అనేది మనం పెంచడానికి వీలుగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన బిజినెస్ వాళ్ళకి పెద్ద నష్టమేమీ ఉండదు, ఎందుకంటే ఓవరాల్ స్పీడ్ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ డెలివరీ ఎలా ఉందో చూస్తారు పీపుల్, కాబట్టి మీకు అంత ఇంపాక్ట్ కూడా ఉండదు అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. ఈ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరాఖండ్ seeks IAF's help as forest fire rages in Valley of Flowers for 5th day. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి చూసుకోండి. దీని గురించి ఫ్యాక్ట్స్ చూసుకుంటే మీకు దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే 5 రోజుల నుంచి ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో మనకి ఫారెస్ట్ ఫైర్ అనేది వచ్చింది, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెల్ప్ తీసుకుందామని రెడీ అయిందనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది అసలు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చి అసలు ఫైర్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్ హెల్ప్ ఎందుకు తీసుకోవాలి మనం చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అండ్ ఇక్కడ ఫైర్ రావడం అనేది చాలా రేర్ అనమాట. అండ్ ఈసారి ఫైర్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ జనవరిలో పడాల్సినంత స్నో పడలేదు, రెయిన్ఫాల్ పడలేదు. స్నోఫాల్, రెయిన్ఫాల్ లేదు కాబట్టి అక్కడ ఏరియా మొత్తం డ్రై అయిపోయి మనకి గాలులు వేస్తున్నప్పుడు ఏంటంటే కొమ్మలు ఒకదానికి ఒకటి టచ్ అయ్యి ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి నిప్పు అనేది రాచుకుంటుంది అనమాట. సో అలాగే ఈ ఫారెస్ట్ ఫైర్ అనేది రావడం జరిగింది. ఇది స్టార్ట్ అయింది ఎప్పుడంటే జనవరి 9th స్టార్ట్ అయింది, ఇంకా ఆగడానికి అయిపోలేదన్నమాట, ఆపలేదు. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది 3300 నుంచి 4200 మీటర్స్ ఎత్తున ఈ ఫారెస్ట్ ఫైర్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ రీజన్ వచ్చేసి లక్ష్మణ్ గంగా అండ్ అల్కనంద రివర్స్ మధ్యలో ఉందన్నమాట. అండ్ ఇక్కడ మౌంటైనీస్ టెరైన్స్ ఉన్నాయి, మనకి ప్రాపర్గా రోడ్స్ ఆ పార్ట్స్ కూడా సరిగ్గా లేవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈ రీజన్లో 600+ ఎగ్జాటిక్ ఆల్పైన్ ఫ్లవర్ స్పీసీస్ ఉంటాయి. అలాగే ఈ రీజన్ అనేది బయోడైవర్సిటీకి చాలా చాలా రిచ్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్ అట్రాక్షన్ టూరిజం సైట్ కూడా, అండ్ ఎకలాజికల్లీ వెరీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకున్న ఛాలెంజెస్ ఏంటంటే అక్కడ ఉన్న ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంత హైట్ని రీచ్ అవ్వలేకపోతుంది, ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది, స్లోప్స్ అనేవి చాలా స్టీప్గా ఉంటాయి, అండ్ అక్కడ బౌల్డర్స్ కూడా పడుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి రూట్స్ కూడా ప్రాపర్గా లేవు, రోడ్స్, రైల్వేస్ కానీ అలాంటివి ఏమీ లేవు. కాబట్టి ఆ రీజన్కి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అనేది వీళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఒక హెలికాప్టర్స్ యూజ్ చేసి అక్కడ
స్ప్రే చేయాలి వాటర్ని అని అనుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇలాంటి ఫారెస్ట్ వల్ల మనకున్న ప్రెస్టీన్ ఆల్పైన్ మెడోస్ని బయోడైవర్సిటీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్నో లెపర్డ్స్ అనే అనిమల్స్, మస్క్ డియర్స్, అలాగే యునిక్ హై ఆల్టిట్యూడ్ ఫ్లారా కూడా ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఫారెస్ట్ ఫైర్ రావడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా పెరుగుతాయి. దానివల్ల క్లైమేట్ చేంజ్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా సాయిల్ ఎరోషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న గ్రీన్ కవర్ తగ్గినట్లయితే మనం ఫ్యూచర్లో వచ్చే వర్షం, అలకనందలో ఉన్న వాటర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్గా చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందో ఒకసారి మీరు క్లియర్గా ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే గవర్నర్స్ రూల్ ఇన్ మిజోరాం ట్రైబల్ కౌన్సిల్ ఎక్స్టెండెడ్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి షెడ్యూల్ 6 ప్రకారం చూసుకోవాలన్నమాట. షెడ్యూల్ 6 ప్రకారం మనం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడానికి పర్మిషన్ అనేది వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఏఎంఎంటీ దగ్గర ఉంది. అంటే అస్సాము, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర స్టేట్స్లో ఇది ఇంప్లిమెంటేషన్లో ఉందన్నమాట. రీసెంట్గా లదాఖ్ కూడా మమ్మల్ని కూడా 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం చెప్పి ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి ఫైనల్ డెసిషన్ అయితే రాలేదు. యాజ్ ఆఫ్ నౌ ఏఎంఎంటీ అంటే అస్సాము, మేఘాలయ, మిజోరాం, త్రిపురలో 6th షెడ్యూల్ అయితే ఉందన్నమాట. ఈసారి 6th షెడ్యూల్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా కంపల్సరీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ మిజోరాంలో మొత్తం 3 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి చెక్మా, సెకండ్ వచ్చేసి లాయ్ అండ్ మారా. ఇప్పుడు ఏమైంది అంటే ఈ చెక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో మన గవర్నర్స్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇది ఎప్పుడు ఇంపోజ్ చేశారు అంటే జూన్ 2025నే ఇంపోజ్ చేశారు ఫర్ 6 months. అండ్ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 6 monthsకి ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అందుకే ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట. అసలు ఈ గవర్నర్స్ రూల్ ఎందుకు ఇంపోజ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా లీడర్షిప్ చేంజెస్ అవుతున్నాయి, డిఫెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, నో కాన్ఫిడెన్స్ మోషన్స్ అనేవి పాస్ అవుతున్నాయి. కాబట్టి ఆ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో గవర్నర్స్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇలా గవర్నర్స్ రూల్ ఇంపోజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయంటే ఆ ఏరియాలో ప్రాపర్గా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వవు, ఫండ్స్ ప్రాపర్గా ఉండవు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా సరిగ్గా ఉండదు. దానివల్ల ఎంటైర్గా సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా డెమోక్రటిక్ డెఫిసిట్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ట్రైబల్ సెల్ఫ్ గవర్నెన్స్ కూడా ప్రాపర్గా ఉండదు. అండ్ దానివల్ల పీపుల్ యొక్క ట్రస్ట్ కూడా మనం కోల్పోతామని చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఇన్స్టెబిలిటీ వల్ల ఇన్సెక్యూరిటీ కూడా రావడం జరుగుతుంది. క్రాస్ బార్డర్ ట్రైస్ కూడా పెరుగుతాయి, ఇన్సర్జెన్సీ ఉంటాయి, హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు మీ లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసి 6th షెడ్యూల్ గురించి క్లియర్ కట్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాంగ్వేజ్ ఆఫ్ హార్మోనీ. సో ఇది ఆర్టికల్ ఏం చెప్తుందంటే మైనారిటీ పీపుల్ యొక్క లాంగ్వేజెస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో మెజారిటీ లాంగ్వేజెస్, మైనారిటీ లాంగ్వేజెస్ ఏంటంటే ఒక ఏరియా తీసుకున్నట్లయితే ఎక్కువ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో అది మెజారిటీ లాంగ్వేజ్ అవుతుంది, తక్కువ మంది మాట్లాడే లాంగ్వేజ్ మైనారిటీ లాంగ్వేజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మెజారిటీ మైనారిటీ ఎక్కడైతే వస్తుందో మనకి డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. దానివల్ల చాలామంది మెజారిటీ లాంగ్వేజెస్ మాట్లాడి మైనారిటీ లాంగ్వేజెస్ వాళ్ళని మాట్లాడకపోవడం, వాటిని సేఫ్ గార్డ్ చేసుకోలేకపోవడం వల్ల ఎన్నో లాంగ్వేజెస్ ఇండియాలో అంతరించిపోతున్నాయి అనమాట, ఎక్స్టెంట్ అవుతున్నాయి. సో అందుకని మైనారిటీ లాంగ్వేజెస్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పింది ఈ ఆర్టికల్ అనమాట. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియాలో లింగ్విస్టిక్ మైనారిటీ పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి మనం ప్రతి స్టేట్లో అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ అసలు లింగ్విస్టిక్ మైనారిటీ పీపుల్ ఎవరు అంటే ఇండియాలో చాలామంది చాలా లాంగ్వేజెస్ డైలెక్ట్స్ మాట్లాడతారు. అందులో మనకి 22 లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో ఉన్నాయి. అదే కాకుండా 11 లాంగ్వేజెస్ క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క మదర్ టంగ్ అనేది మెజారిటీ అఫీషియల్ లాంగ్వేజెస్కి డిఫరెంట్గా ఉంటుంది. అదే లింగ్విస్టిక్ మైనారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అండ్ ఏపీలో మెజారిటీ లాంగ్వేజ్ అంటే తెలుగు, కానీ ఇక్కడ కన్నడ పీపుల్ వచ్చి ఉండడం కానీ, బీహార్ పీపుల్ వచ్చి ఉండడం కానీ, తమిళనాడు పీపుల్ వచ్చి ఉండడం కానీ వాళ్ళు మాట్లాడే భాష ఏంటంటే మైనారిటీ లాంగ్వేజ్ అవుతుంది అనమాట.
సో అలా. సో కోర్ ప్రిన్సిపల్ అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం ఏ రీజనల్ లాంగ్వేజెస్ అయినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. దానివల్ల మనం మెజారిటేరియనిజంని ప్రివెంట్ చేయవచ్చు అండ్ ఈక్వాలిటీ అనేది మనం ప్రమోట్ చేయవచ్చు, నో డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ వచ్చినట్లయితే మనకి ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 350A, ఆర్టికల్ 350B, ఆర్టికల్ 347 ఈ ఆర్టికల్స్ అన్నీ ఏంటంటే మైనారిటీ లాంగ్వేజెస్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఇవన్నమాట. అండ్ అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జ్మెంట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆ జడ్జ్మెంట్ ఏంటంటే TMA పై వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ ఇంకోటి ఏంటంటే DAV కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1971 కేసులో ఏం చెప్పిందంటే స్టేట్స్ అనేవి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, మనం ఏ లాంగ్వేజ్లో అయితే మనం పాఠాలు చెప్తామో దాన్ని కంపల్సరీ మనం మెజారిటీ లాంగ్వేజే కాకుండా మైనారిటీ లాంగ్వేజెస్ని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, కాకపోతే మనకున్న ఛాలెంజెస్ ఏంటి, మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అంటే దాని మేజర్ రీజన్ వచ్చేసి మదర్ టంగ్ ఎడ్యుకేషన్లో అన్ఈవెన్గా మనం ఎన్ఫోర్స్ చేస్తున్నాం, ప్రతి ఏరియాలో మనం ప్రాపర్గా చేయట్లేదు. దాని వెనకాల రీజన్ ఏంటంటే మనం రిమోట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు అక్కడ లిటరసీ చాలా తక్కువ ఉంటుంది. ఆ రీజన్లో అదే మదర్ టంగ్ వచ్చిన పీపుల్ని మనం పెట్టుకొని పాఠాలు చెప్పించడం చాలా కష్టం అవుతుంది కదా, అంటే ల్యాక్ ఆఫ్ టీచర్స్ ఆర్ రీసోర్సెస్ అనమాట. అండ్ అంతేకాకుండా మైగ్రేషన్, అర్బనైజేషన్ వల్ల ఆ ఏరియాలో కొంచెం నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఉండట్లేదు, చదువుకున్న వాళ్ళు ఉండట్లేరు, అది కూడా మేజర్ ప్రాబ్లం అనమాట. అండ్ అదే కాకుండా మనకి స్టేట్ లాంగ్వేజెస్ ప్రమోషన్లో కూడా కొంచెం టెన్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి మనం ప్రాపర్గా ఉన్న సేఫ్ గార్డ్స్ని లాస్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. దానివల్ల మైనారిటీ లాంగ్వేజెస్ అనేవి అంతరించిపోతున్నాయని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ AI అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. మనం AI బాగా యూజ్ చేస్తున్నాం, చాలా బాగా. రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే వరల్డ్లో AI యూజ్ చేసే పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే ఇండియా స్టాండ్స్ నెంబర్ 1. ChatGPT అయినా సరే, జెమినీ AI అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇండియన్స్ ఆర్ స్టాండింగ్ ఫస్ట్ అని చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే ఏఐని యూజ్ చేయడం వల్ల మన ఎన్వైర్న్మెంట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఒకసారి ఆ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఇండియా ఏం చేస్తుంది అంటే మన AI లీడర్షిప్ని పుష్ చేస్తుంది. దానికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా AI మిషన్ని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇండియాలో డేటా సెంటర్స్ని ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ రీసెంట్గా అయితే 2026 జనవరిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ని కూడా పెట్టడం జరిగిందనమాట. సో ఈ సమ్మిట్లో మనం దేని గురించి ఫోకస్ చేస్తున్నాము అంటే పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ అండ్ మనం ఇన్నోవేషన్ని బ్యాలెన్స్ చేయాలి, సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఈ అనేది ఉందన్నమాట. ఈ సమ్మిట్ని మనం చేసామన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది ఈ ఆర్టికల్ అంటే ఇండియాలో డేటా సెంటర్స్ ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ 2027 నాటికి 1 GW కింద వెళ్ళిపోతాయి. అండ్ అంతేకాదు డిజిటల్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియాలో పెరుగుతున్నాయి, ఎస్పెషలీ విశాఖపట్నంలో అయితే మన $15 బిలియన్ సంబంధించిన AI హబ్ని కూడా తీసుకురాబోతున్నాము అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఏఐలో కూడా ట్రైనింగ్, ఇన్ఫరెన్స్, కూలింగ్ సిస్టమ్స్, హార్డ్వేర్స్ వాటికి కూడా మనకి చాలా రీసోర్సెస్ అనేది చాలా అవసరం అని చెప్తున్నాయి అన్నమాట. అసలు ఎన్వైర్న్మెంట్ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయంటే మనం AI యూజ్ చేసేటప్పుడు రీసెంట్గా నేను 3 days బ్యాక్ క్లాస్లో కూడా క్లియర్గా చెప్పాను, AI యూజ్ చేస్తే ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, పర్లా మనం బిల్లు కడతాము, ఎలక్ట్రిసిటీ బిల్లు యూజ్ చేస్తాం అనుకుంటాం. కానీ ఏంటంటే ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేసేది కోల్ నుంచి అనమాట, థర్మల్ ఎలక్ట్రిసిటీ మనం మేజర్గా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో మోర్ అండ్ మోర్ ఎనర్జీ అంటే మోర్ అండ్ మోర్ కోల్ షుడ్ బి బర్న్, కాబట్టి మోర్ అండ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవుతాయి అన్నమాట, అది ఫస్ట్ కన్సర్న్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం డేటా సెంటర్స్లలో యూజ్ చేయాలి, కూలెంట్ని యూజ్ చేయాలన్నమాట. ఆ కూలెంట్ ఏం యూజ్ చేస్తామంటే వాటర్ యూజ్ చేస్తాం నార్మల్గా. సో కానీ ఏమవుతుంది అంటే ఆల్రెడీ మనం వాటర్ అనే స్కేర్సిటీ అనేది ఆల్రెడీ చాలా ఏరియాస్లో చూసాం, ఇంకా మనం ఎక్కువ యూజ్ చేసినట్లయితే మరింత స్కేర్సిటీ అనేది రావచ్చు అని చెప్తున్నారనమాట. అదనమాట ఈ ఆర్టికల్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఇండియా స్మాల్ టౌన్స్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ అర్బనైజ్డ్ అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే
మనం ఆల్రెడీ అర్బన్ ఏరియాస్ని చాలా డెవలప్ చేస్తాం. మనకి మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, అలాగే మిలియన్ ప్లస్ సిటీస్ ఉన్నాయి, స్మాల్ ఏరియాస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటివి ఆల్రెడీ మంచి మెట్రోపాలిటన్ సిటీస్. ఇక్కడ చాలామంది పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, అర్బనైజేషన్ అవుతూ ఉంది. మనం ఎస్పెషల్లీ సర్ప్లస్ లేబర్ని అబ్జార్బ్ చేసేసి ఇక్కడ వర్క్ అనేది చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఈవెన్ స్మాలర్ ఏరియాస్లో కూడా అర్బన్ ఏరియాస్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ స్కీమ్ మన అమృత్ స్కీమ్ అనమాట. ఏంటంటే స్మాల్ టౌన్స్ని పట్టుకొని మనం అక్కడ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్మాల్ టౌన్స్ అనేవి ఇప్పుడు ఇండియా యొక్క అర్బన్ ఫ్యూచర్కి ఫ్రాంటియర్స్ లాంటివి అని చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ 14th రోజు వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్. మనమైతే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే కింద కమెంట్ బాక్స్లో చెప్పడానికి ట్రై చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First, data centers powering AI operations currently contribute around 1% of global greenhouse gas emissions, with projections indicating a potential doubling by 2026 to 2030. And next statement వచ్చేసి India's AI mission emphasizes sustainability by mandating renewable energy use for all data centers. And next వచ్చేసి the people planet progress to address AI role in balancing innovation with environmental concerns. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ చేసి చెప్పండి. అసలు మీకు ఏం తెలియకుండా కూడా ఒక స్టేట్మెంట్ చదివి క్లియర్గా ఆన్సర్ పెట్టచ్చు. సో లెట్ మీ చెక్ ఎంతమంది పెడతారో చూస్తాను కింద ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా క్విక్ కామర్స్ సెక్టార్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. First, which is the Union Labour Ministry urged platforms like Blinkit, Swiggy, Instamart, and Zepto to remove 10 minutes delivery promise from branding to reduce pressure on delivery riders and improve safety. Second statement వచ్చేసి Blinkit was the first to comply by changing its tagline and focusing on fast deliveries without specific time commitments. And third statement is this intervention follows nationwide strikes by gig workers and aims to address accident risk without significantly impacting overall delivery times. Which of the above statements are right? So రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే కింద కమెంట్లో చెప్పండి. ఓకే, అండ్ ఇప్పుడు 15th డేట్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మకర సంక్రాంతి. సో ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి అసలు ఎక్స్ప్లెయిన్ అవసరం కూడా లేదనమాట. కాకపోతే ఇక్కడ మీరు పాయింట్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే మకర సంక్రాంతిని ఉత్తరాయణ అని కూడా అంటారనమాట. ఇది హిందూ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. దీన్ని నార్మల్గా January 14th సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఆ ఇయర్ వచ్చేసి లీప్ ఇయర్ అయితే మాత్రం January 15th సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మనకి ఏంటంటే సన్ ట్రాన్సిషన్ అవుతుంది మకరలోకి, సో కాబట్టి మనం ఇది చేసుకుంటాం అనమాట. అండ్ ఈ ఫెస్టివల్ వచ్చేసి సన్ డైటీ అంటే సూర్యకి డెడికేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ నేమ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు. అవే పొంగల్, మాఘ్ బిహు, ఉత్తరాయణ అని ఉంటాయన్నమాట. జస్ట్ ఆ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్సీ సుప్రీం కోర్ట్ టు డిసైడ్ టుడే ఆన్ ప్లీ ఫర్ ప్యాసివ్ యుథనేషియా. సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్లో ప్యాసివ్ యుథనేషియాని అలౌ చేయొద్దా అని చెప్పి డెసిషన్ తీసుకునే టైం అనమాట. సో యాక్చువల్లీ ఇది ఒకటి వచ్చేసి ఏంటంటే హరీష్ రాణా అని 31 years అతను బెడ్ రిడన్, 13 years నుంచి బెడ్ రిడన్గానే ఉన్నారు. అతనికి ఏంటంటే సివియర్ హెడ్ ఇంజురీస్ కూడా ఉన్నాయి. 100% క్వాడ్రిపెలాజిక్ డిసేబిలిటీ అంటే 2 hands 2 legs అనేది కదపలేరు, చేయలేరు అనమాట. ఎందుకంటే 4th floor నుంచి ఆయన పడడం జరిగింది. అప్పటి నుంచి తను బెడ్ రిడన్గానే ఉండడం జరిగింది 13 years నుంచి. కాబట్టి ఇతనికి ప్యాసివ్ యుథనేషియా ఇవ్వద్దా అని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ జడ్జ్మెంట్ అనేది ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మనకు అప్డేట్స్ అయితే వస్తాయి. సో రిలేటివ్స్ ఏం చెప్తున్నారంటే మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ అసలు ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్ విత్ సచ్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ మేకింగ్ హరీష్ సఫర్ నో గుడ్ రీజన్. అతను ఎందుకు సఫర్ చేయాలి, దానికంటే మెడిసినల్ ట్రీట్మెంట్ ఏవైతే ఇస్తున్నామో అది ఆపేస్తాము అని చెప్పి పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. దాని మీద
జడ్జ్మెంట్ అనేది రానుందనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే యుథనేసియా అంటే ఏంటి? యుథనేసియా అంటే జస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఎండింగ్ లైఫ్ ఆఫ్ ఏ పేషెంట్ సఫరింగ్. సో అంటే ఏంటంటే బతకడం కంటే చనిపోవడం బెటర్. ఎందుకంటే ఆర్టికల్ 21లో రైట్ టు లైఫే కాదు, రైట్ టు డై విత్ డిగ్నిటీ కూడా ఇంక్లూడ్ అయిందని చెప్పింది సుప్రీంకోర్టు. మరి ఇక్కడ 2 రకాలు ఉంటుంది, యాక్టివ్ అండ్ ప్యాసివ్. యాక్టివ్ అంటే ఏంటంటే కావాలని ఏదైనా బాడీలో కెమికల్స్ ఇంజెక్ట్ చేస్తే దానివల్ల చనిపోవడం జరిగితే దాన్ని యాక్టివ్ యుథనేసియా అంటారు. ప్యాసివ్ అంటే ఏంటంటే ఏదైతే మెడిసిన్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నామో జస్ట్ వాటిని స్టాప్ చేస్తారనమాట, దానివల్ల డెత్ వస్తే దాన్ని ప్యాసివ్ యుథనేసియా అంటారనమాట. సో ఇండియాలో ఆల్రెడీ 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. అదేంటంటే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఆల్రెడీ రికగ్నైజ్ చేసి ఎస్ ప్యాసివ్ యుథనేసియాని మనం ఫాలో అవ్వచ్చు అని చెప్పింది అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఆర్టికల్ 21లో రైట్ టు లైఫే కాదు, రైట్ టు డెత్ విత్ డిగ్నిటీ కూడా ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అది తెలుసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వల్చర్ సేఫ్ జోన్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ తమిళనాడు, స్టేట్ గవర్నమెంట్ టెల్స్ మద్రాస్ హైకోర్టు. సో వల్చర్ చాలా ఇంపార్టెంట్ బర్డ్ అనమాట. ఎందుకంటే మన ఏరియాలో ఏదైనా డెడ్ బాడీ ఉండి డెడ్ యానిమల్ ఉంటే దాన్ని తినేది ఇదే, అందుకే స్కావెంజర్స్ అంటారు. సో ఈ డెడ్ యానిమల్స్ని తినే ఈ వల్చర్స్ మన ఎన్వైర్న్మెంట్ని క్లీన్గా ఉంచుతాయి అన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే 90% ఆఫ్ వల్చర్స్ కంటే ఎక్కువ ఒక జస్ట్ డైక్లోఫినాక్ అనే డ్రగ్ వల్ల చనిపోవడం జరిగింది. నార్మల్గా వెటనరీ డాక్టర్స్ ఏం చేస్తారు అంటే అనిమల్స్ ట్రీట్ చేసినప్పుడు వాటికి ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా డైక్లోఫినాక్ ఇచ్చేస్తారు. అదొక పెయిన్ రిలీఫ్ ఇచ్చే మెడిసిన్ అనమాట. అది ఇచ్చిన తర్వాత అది ఏం చేస్తుందంటే అది బాడీ టిష్యూస్లోనే ఉంటుంది. ఇన్ కేస్ యానిమల్ చనిపోతే ఆ యానిమల్ని తినడానికి వల్చర్స్ వస్తాయి కదా, ఈ వల్చర్స్ తిన్నప్పుడు ఆ డైక్లోఫినాక్ అనేది యానిమల్ బాడీ నుంచి ఈ వల్చర్స్లోకి వస్తుంది. దాని తర్వాత నార్మల్గా పెయిన్ కిల్లర్స్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. అలాగే వల్చర్స్లో కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల వాటి నెంబర్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోయింది. 1990s నుంచి 90%కి ఎక్కువ తగ్గిపోయింది అనమాట. సో అందుకే ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే మేము వల్చర్ సేఫ్ జోన్స్ని క్రియేట్ చేస్తామని చెప్పింది. సో వల్చర్ సేఫ్ జోన్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకోవాలన్నమాట. వల్చర్ సేఫ్ జోన్స్ ఏం లేదండి, ఈ ఏరియాస్లో వల్చర్స్కి ఒక సేఫ్ హ్యాబిటాట్ అనేది క్రియేట్ చేస్తాము. ఎస్పెషలీ ఈ ఏరియాలో ఎన్ఎస్ఐడ్స్ అంటే నాన్ స్టీరాయిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లైక్ డైక్లోఫినాక్స్ని యూజ్ చేయకుండా అరౌండ్ 100 కిలోమీటర్స్ వరకు యూజ్ చేయకుండా ఉండేటట్టు తీసుకుంటాము మెషర్స్ అన్నారు. అసలు అది ఏ ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మోయార్ రివర్ వ్యాలీ. అది ఎక్కడుందంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మేజర్ రీజన్ ఆల్రెడీ నేను చెప్పాను. 1990sలో 90% ఆఫ్ వల్చర్ పాపులేషన్ తగ్గిపోయింది. ఎందుకంటే డైక్లోఫినాక్ అనే డ్రగ్ వల్ల అనమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు తీసుకొచ్చింది విజన్ డాక్యుమెంట్ ఫర్ వల్చర్ కన్జర్వేషన్లో భాగంగా ఈ స్టెప్ని తీసుకున్నారనమాట. సో దీనివల్ల మన ఎన్వైర్న్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే మనం వల్చర్ యొక్క మోర్టాలిటీ రేట్ని తగ్గించవచ్చు. అండ్ ఈవెన్ ఎస్పెషల్లీ నీలగిరి ఏరియాస్లో ఉన్న బయోడైవర్సిటీ మనం పెంచవచ్చు. అండ్ ఇకలాజికల్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేయవచ్చు. ఎస్పెషల్లీ న్యాచురల్ స్కావెంజింగ్ని ప్రమోట్ చేయవచ్చు. దానివల్ల రేబీస్ కానీ అదర్ జూనోటిక్ డిసీజెస్, కంటామినేషన్ ఆఫ్ వాటర్, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ని కూడా మనం తగ్గించడానికి వీలుగా ఉంటుందన్నమాట. దీనివల్ల మనం హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్జిటి ఇష్యూస్ నోటీస్ టు 3 states ఓవర్ కంటామినేషన్ ఆఫ్ వాటర్. సో మనకి యూపీలో, రాజస్థాన్లో, ఎంపీలో ఏంటంటే వాటర్ కంటామినేషన్ అవుతుంది అని చెప్పి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఎస్పెషలీ ఎంపీలో అయితే 200కి పైగా చనిపోయారు, 1000కి పైగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ ఈ డ్రింకింగ్ వాటర్తో కలుస్తున్నాయి. అండ్ దానివల్ల ఈకోలై, ఫీకల్ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. దానివల్ల ఎంటరైటిస్, వామిటింగ్స్, డయేరియా, డీహైడ్రేషన్, ఫీవర్ లాంటివి వస్తున్నాయని చెప్పి మనం చదువుకున్నాం కదా. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎన్జిటి నోటీస్ అనేది ఇచ్చింది కాబట్టి ఎన్జిటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జస్ట్ ఎన్జిటి గురించి ఉన్న ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఎన్జిటి అనేది 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ కింద చేయడం జరిగింది. అంటే ఇది ఒక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఇది ఒక స్పెషలైజ్డ్ బాడీ. ఇది దేనికి డెడికేటెడ్గా అంటే ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్కి, ఫారెస్ట్ కన్జర్వేషన్కి, ఎన్వైర్న్మెంట్ లాస్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. ఓకే, ఇందులో ఎవరెవరు ఉంటారు అంటే చైర్పర్సన్స్ ఉంటారు, జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు. ఈ చైర్పర్సన్ ఎవరంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అయినా అయి ఉండొచ్చు ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అయినా అయి ఉండొచ్చు అనమాట. సో వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది.
వీళ్ళు ఎన్ని ఇయర్స్ సర్వ్ చేస్తారంటే 5 years సర్వ్ చేస్తారు, లేకపోతే 70 years వచ్చేంత వరకు సర్వ్ చేస్తారనమాట చైర్పర్సన్. అండ్ జ్యుడిషియల్ మెంబర్స్ వచ్చేసి 10 to 20 members ఉంటారు. వీళ్ళు ఫార్మర్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ అయి ఉంటారనమాట. వీళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది. వీళ్ళు కూడా 5 years వరకు ఉంటారు. ఎస్పెషలీ హైకోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళకైతే 67 years హైయర్ లిమిట్, సుప్రీం కోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళకైతే 70 years హైయర్ లిమిట్ అన్నమాట. అంతేకాకుండా 10 to 20 members మాస్టర్స్ డిగ్రీస్ ఇన్ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఇందులో భాగంగా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చినట్లయితే ఇక్కడ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఇండియాస్ మినరల్ డిప్లొమసీ. అసలు ఇండియాస్ మినరల్ డిప్లొమసీ అంటే ఏంటి, అసలు ఎందుకు కావాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ క్లియర్గా ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ ఇండియాస్ మినరల్ డిప్లొమసీ అంటే ఏం లేదు, ఇండియా మన కంట్రీకి కావాల్సిన మినరల్స్, ఎస్పెషల్లీ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా 30 లిస్ట్ అవుట్ చేసింది అనమాట. అవి మనం సమకూర్చుకోవాలి. ఎలా అంటే ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్తో కానీ, వేరే కంట్రీస్తో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసో కానీ, లేకపోతే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్తో అయినా సరే. సో అలా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ చేయడం వల్ల మన క్లీన్ ఎనర్జీకి సరిపడా క్రిటికల్ మినరల్స్ని, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని, హైటెక్ ఇండస్ట్రీస్ లైక్ లిథియం, కోబాల్ట్, నికెల్, కాపర్ లాంటివి మనం ఇండియాలో చేసుకోవాలన్నట్టు తీసుకొచ్చింది ఈ మినరల్ డిప్లొమసీ అనమాట. మనం ఎలా డిప్లొమాటిక్గా వేరే కంట్రీస్తో మనం మాట్లాడి అగ్రిమెంట్స్ చేసుకొని మనం తెచ్చుకుంటున్నామని అవసరం అనేది, అదే ఇండియాస్ మినరల్ డిప్లొమసీ. ఎందుకు ఇండియాకి మినరల్ డిప్లొమసీ అవసరం అంటే ఇండియాకి కావాల్సిన క్రిటికల్ మినరల్స్ ఇండియాలో లేవన్నమాట. అది చాలా పెద్ద ప్రాబ్లం ఇండియాకి. అందుకని మనం రీసెంట్గా ఆస్ట్రేలియాతో, యూఎస్తో, జపాన్తో, సౌదీ, యుఏఈ, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ వాటితో ఆల్రెడీ ఎంఓయూస్ అనేది సైన్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి కూడా మాట్లాడుతున్నాం అనమాట. అండ్ ఇండియాకి ఎందుకు ఈ మినరల్ డిప్లొమసీ అవసరం అంటే మనం ఇప్పటి వరకు కావాల్సిన లిథియం కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ 90% చైనా దగ్గర నుంచి తెస్తున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే చైనా మీద డిపెండెన్సీ పెరుగుతుంది. కాబట్టి ఇన్ కేస్ చైనాతో ఇండియా రిలేషన్షిప్ బాగోక ఇండియాకి అవి రావట్లేదు అంటే ఆబ్వియస్లీ అవి ఏ కంపెనీస్లో ఇండస్ట్రీస్ యూజ్ చేస్తున్నా వాటి మీద ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. దాన్ని తగ్గించడానికే ఇది మనకు కావాలి. అండ్ ఈవెన్ ఇండియాకు ఉన్న టార్గెట్ ఏంటంటే 2030 లోపు 50% ఆఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీ తెచ్చుకుంటాము, అలాగే కార్బన్ న్యూట్రాలిటీ 2070 లోపు తెచ్చుకుంటాము అనే ప్రామిస్లు కూడా అటెండ్ చేయాలంటే కంపల్సరీ ఇండియాకి మినరల్ డిప్లొమసీ చాలా అవసరం. అండ్ అంతేకాకుండా గ్లోబల్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. రేర్ ఎర్త్ మెటల్స్ని కూడా మనం కర్బ్ చేస్తూ ఉండాలి. అటానమీ అనేది చాలా ఇంపార్టెంట్. టెన్షన్స్ పెరుగుతూ ఉన్నాయి, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతూ ఉన్నాయి. సో వాటిని కూడా కంట్రోల్ చేయడానికి చాలా అవసరం అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీస్, సోలార్ ప్యానెల్స్, రేడార్ సిస్టమ్, ఫైటర్ జెట్స్కి అన్నిటికీ కూడా మినరల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఆత్మనిర్భర్ భారత్ అచీవ్ చేయాలంటే ఇది తప్పనిసరి అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ ఆర్టికల్. టైటిల్ వచ్చేసి వాట్ ఈజ్ ఫ్యూచరిస్టిక్ మెరైన్ అండ్ స్పేస్ బయోటెక్నాలజీ. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ ఫ్యూచరిస్టిక్ మెరైన్ అండ్ స్పేస్ బయోటెక్నాలజీ న్యూస్ వాట్ ఇట్ రిఫర్స్ అని అడుగుతారు. సో జస్ట్ ఒక్క ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే సరిపోతుందండి. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ స్పేస్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని అన్ఎక్స్ప్లోర్డ్ ఎన్వైర్న్మెంట్స్లో వీళ్ళు స్టడీస్ అనేవి చేస్తారు. అవి ఏంటంటే డీప్ ఓషన్స్, అవుటర్ స్పేస్. దానివల్ల మనం బయాలజికల్ నాలెడ్జ్ని, మెటీరియల్స్ని, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని మనం డెవలప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అదే స్పేస్ బయోటెక్నాలజీలో అయితే మన ఇస్రో ఆల్రెడీ మైక్రోగ్రావిటీ బయాలజికల్ ప్రోగ్రామ్స్ మీద ఆల్రెడీ ఫోకస్ చేస్తుంది. అండ్ స్పేస్లో మైక్రో ఆర్గానిజమ్స్ని, ఆల్గేని, ఫుడ్ ప్రొడక్షన్ని, అసలు స్ప్రౌట్స్ ఎలా వస్తున్నాయి, అసలు సీడ్స్ స్ప్రౌటింగ్ అవుతున్నాయా లేదా, స్ప్రౌటింగ్ అయిన తర్వాత పెరుగుతున్నాయా లేవా, ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఆల్రెడీ చేస్తూ ఉంది. దానివల్ల హ్యూమన్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుందా లేదా అని చెప్పి స్టడీస్ అనేది అవుతున్నాయి. అండ్ మెరైన్ అండ్ స్పేస్ బయోటెక్నాలజీ అనేది ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ఫ్రాంటియర్స్ అనమాట. ఇంతవరకు వాటి మీద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఫోకస్ చేస్తుంది. జస్ట్ అది తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి రిఫరెన్స్ టు ఇండియాస్ క్రిటికల్ మినరల్ స్ట్రాటజీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఇండియా జాయింట్ యుఎస్ లెడ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. నెక్స్ట్ వచ్చేసి ద నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ was launched in 2025 with a focus on domestic exploration, recycling and overseas acquisitions.
India is fully self-sufficient in all 30 identified critical minerals. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో క్లియర్గా ఒకసారి చదివి నా కింద కమెంట్లో చెప్పండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిటికల్ మినరల్స్ ఆర్ వైటల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ. థర్డ్ వచ్చేసి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఫోర్త్ వచ్చి ట్రెడిషనల్ అగ్రికల్చర్. ఇందులో కరెక్ట్ ఏదో కమెంట్లో చెప్పండి మీ ఆన్సర్ని. And next వచ్చేసి the primary threat addressed by vulture safe zones in Tamil Nadu is. First వచ్చి habitat fragmentation due to infrastructure projects, use of toxic veterinary NSAIDs like diclofenac in livestock treatment, poaching for feathers and traditional medicine, electrocution from power lines. ఈ 3 క్వశ్చన్స్కి అండ్ 14th దాంట్లో 2 క్వశ్చన్స్ చెప్పండి. 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనే కమెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.